వైఎస్ఆర్సీపీ యువజన అధ్యక్షులటండి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. ఆయన ఇక్కడ దగ్గరలో ఎక్కడో మా రాజానగరం గంజాయి బ్యాచ్ ఓనర్ అయిన జక్కంపూడి రాజా గారు నిర్వహించే ఆటల పోటీలకు వచ్చాడట. వచ్చి పాపం ఆయన కెమెరా లేదేమో అనుకుని, అవును మేము గంజాయి బ్యాచ్ ఉన్నాం, ఎవరినైనా సరే మా జగన్మోహన్ రెడ్డి గారు ఇలా కన్ను గీడితే వెంటనే లేపేస్తాం అని డైరెక్ట్గా ఒప్పించుకున్నాడు. అయితే నేను అదే అంటాను, నిజం ఎప్పుడు నిప్పులాంటిది, వేళకైతే రేపన్నా దొరికేస్తాం. అలా దొరికాడు వేళ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మనందరికీ. అతను ఏం మాడుతున్నాడో ఒకసారి విందామండి. మిమ్మల్ని ఎదుర్కోవడానికి జగన్మోహన్ రెడ్డితో పనిలా ఆయన కనుసైగ చేస్తే మీ అందరూ సరిపోతారని చెప్పి జగన్మోహన్ రెడ్డి అక్కర్లేదు, ఆయన కన్ను గిడితే చాలట. మొత్తం వన్స్ ఫసక్, అది ఏంటో డైలాగ్, ఓన్లీ వన్స్ ఫసక్ అట. మొత్తం అందరిని లేపెత్తారట. గంజాయి బ్యాచ్ ఉందట, దాన్ని ప్రైవేట్ సైన్యంగా వాడుకుంటున్నారట. జగన్మోహన్ రెడ్డి గారు కన్ను గీడితే, అంటే మొన్న ఆల్రెడీ రాజమండ్రిలో కన్ను గీటినట్టున్నాడు ఏసైన్ రాజేష్ని అనగానే ఈ ప్రైవేట్ గంజాయి బ్యాచ్ ఫసక్. లేక మోతనం లేక దమ్ము లేక ధైర్యం లేక, మగతనం లేక దమ్ము లేక ధైర్యం లేక పవన్ కళ్యాణ్ గారు వెళ్తుంటే యాత్రను అడ్డుకుంటారు, చంద్రబాబు నాయుడు గారు చేస్తుంటే రోడ్ షో అడ్డుకుంటారు, రాజేష్ మాసాన్ని ఎక్కడికైనా వెళ్తుంటే రాజేష్ మాసాన్ మీద దాడి చేస్తారు. అంతేనా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు? అంతే కదండి, లేకపోతే ఇంకేమైనా ఉందా? అది దమ్ము లేక ధైర్యం లేక మగతనం లేక చేసే పనులు అయ్యే కదా. బ్రోకర్ రాజకీయాలకు అలవాటు పడిన ప్రతి ఒక్కరు ఈ రోజు నేను పొత్తులు పెట్టుకుంటానని చెప్పి ముందున్న రాష్ట్రం పొత్తు పెట్టుకుంటే బ్రోకర్ రాజకీయాలట. గతంలో రాజశేఖర రెడ్డి గారు కూడా పొత్తు పెట్టుకున్నట్టు నాకు గుర్తుంది లైట్గా. అయితే ఆ పొత్తులు పెట్టుకుంటే ఇక బ్రోకర్ రాజకీయాలు అంటే ఈ రోజున నరేంద్ర మోడీ గారు కూడా చాలా పార్టీలతో పొత్తులో ఉంటుంది బీజేపీ. మరి నరేంద్ర మోడీ గారు కూడా వైసీపీ దృష్టిలో బ్రోకర్ అంటారు. అయితేనే అంటే పొత్తు పెట్టుకుని ప్రతి ఒక్కరు బ్రోకరేనట. అరే రే ఇంకా మీరు 100 పార్టీలు కలిసినా, 1000 మంది కలిసినా, 100 మీడియా సంస్థలు కలిసినా, తప్పుడు ప్రచారాలు చేసినా, కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా, ఒకటే విషయం గుర్తుపెట్టుకోండి, జగనన్న కోసం పనిచేసేదానికి ఒక ప్రైవేట్ సైన్యమే సిద్ధంగా ఉంది. అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆయన కోసం పనిచేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, సిబిసిఐడి ఉంది, గ్రే హౌండ్స్ ఉన్నది, లేకపోతే ఇంకొక క్రైమ్ బ్రాంచ్, లా అండ్ ఆర్డర్, ఇలాగా చాలా 1,00,000 మంది దాకా పోలీసులు ఉన్నారు. అయినా మళ్ళీ ప్రైవేట్ సైన్యం ఎందుకు అవసరం వచ్చిందండి? అంటే పోలీసులతో అన్ని క్రిమినల్ యాక్టివిటీస్ చేయించలేరు కాబట్టి. పోలీసులతో మొన్న నన్ను రాజమండ్రి నేను వెళ్ళినప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి నా మీద దాడి చేయాలంటే చేయరు కదా, నన్ను చంపాలంటే చంపలేరు కదా. సో ప్రైవేట్ సైన్యం ప్రత్యేకంగా తయారు చేసుకున్నారట. ఎవరన్నా వాళ్ళని వ్యతిరేకిస్తే, ఇప్పుడు రేపు పొద్దున పవన్ కళ్యాణ్ గారి యాత్ర వస్తుంది, దాని మీద ఈ గంజాయి చాంపీలు, ఈ ప్రైవేట్ సైన్యం పేరుతో గంజాయి చాంపీలు వెళ్ళి వాళ్ళ మీద దాడి చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు వస్తే వాళ్ళ మీద దాడి చేయడానికి ఎంత క్లియర్గా నిస్సిగ్గుగా ఎలా ఒప్పుకున్నారు చూడండి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి రాజ్యాంగం ఇచ్చిన రక్షణ ఉండగా ప్రైవేట్ సైన్యంతో పని ఏంటండి? గంజాయి బ్యాచ్లతో పని ఏంటి? అంటే చట్ట వ్యతిరేకమైన పనులు చేయడానికి, అది కూడా మళ్ళీ పబ్లికే చెప్తున్నారు. మిమ్మల్ని ఎదుర్కోవడానికి జగన్మోహన్ రెడ్డితో పనిలా ఆయన కనుసైగ చేస్తే మీ అందరూ సరిపోతారని చెప్పి చనిపోతారా ఆయన మీ అందరూ చనిపోతారంటున్నావా, సరిపోతారంటున్నావా? అంటే ఆయన కనుసైగ చేస్తే సరిపోతారు అనే మాట సూట్ అవ్వట్లేదు. చనిపోతారు అంటే అందరినీ ఇంకా ప్రతిపక్షాల వాళ్ళని, ప్రశ్నించే వాళ్ళని, ప్రజా సంఘాలని చంపేస్తామంటున్నారా? అలాంటి కోరికలు కూడా ఉన్నాయా ఏంటి చంపేయడానికి? మరి ఏదో డైరెక్ట్గా చేయరే. ఎప్పుడు చూసినా దొంగ దెబ్బలే, దొంగ చోట్ల దాడి చేయటం, లేకపోతే దారి కాయటం, ఇలా దారి దోపిడీ గ్యాంగలు, గంజా గ్యాంగలు పనిచేసే పనులే కానీ మరి ఉపయోగపడే పని ఏం చేయరా రాష్ట్రానికి మీరు? జగనన్న మంచి చేస్తున్నారు, మార్పు తీసుకొని వస్తున్నారు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి రక్షణ కవచంగా నిలబడ మంచి చేసి మార్పు తీసుకొస్తే ఏదో చెప్తాడు అన్నట్టు రక్షణ బాధ్యత మనందరిపైన కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా మంచి చేస్తే
నిజంగా మార్పు తెస్తే ప్రజలే అండగా ఉంటారు కదా, ప్రజలే ఆయన్ని కాపాడుకుంటారు కదా. ప్రత్యేక దళం ఈ గంజాయి బ్యాచ్లు ఎందుకు? గంజాయి కొట్టేసి లేకపోతే డ్రగ్స్ ఇచ్చేసి పిల్లల్ని యూత్ని పెడదారి పట్టించడం ఎందుకు? ఎందుకు ఇదంతా? ఆయన నిజంగా మంచి చేస్తే, ఆయన చేసేది మంచి కాదు, ప్రజలందరూ వ్యతిరేకతతో ఉన్నారు, ప్రతిపక్షాలు బలపడిపోతున్నాయని మీకు భయం వేసింది కాబట్టే ఈ రోజున గంజాయి బ్యాచ్ల్ని ప్రైవేట్గా తయారు చేసుకున్నారు. అది కూడా ఎంతో గొప్పగా చెప్పుకున్నారండి మీడియా ముందుకు వచ్చి. రేపు పొద్దున్న నిజంగా మళ్ళీ గెలిస్తే ప్రశ్నించేవాడిని చంపడానికి గంజాయి బ్యాచ్లు వదిలేస్తారు. ఎవరైనా ఏమండి ఈ ప్రభుత్వంలో మాకు పలానా పథకం అందలేదంటే ఈ గంజాయి బ్యాచ్ల మీద పడి కొడతారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఏం అడిగినా సరే ఈ గంజాయి బ్యాచ్లు ఉసుకొని పెడతారు మన మీదకి. వాళ్ళు డైరెక్ట్గా చెప్తున్నారు. సిగ్గుపడుతున్నారా? భయపడుతున్నారా? రేపు మళ్ళీ అధికారంలోకి వస్తే మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి. గంజాయి బ్యాచ్లు వదిలేస్తారు మీదకి. మన ఆడపిల్లలకి రక్షణ ఉండదు, మన ఇళ్లలో ఉన్న వాళ్ళకి రక్షణ ఉండదు. ఏం చేసినా సరే ప్రైవేట్ సైన్యాలట. ఏండి ముఖ్యమంత్రికి ప్రైవేట్ సైన్యం ఎందుకు? మీరు ఏమైనా టెర్రరిస్ట్ నాయకుడా, లేకపోతే ఏమైనా మావోయిస్ట్ నాయకుడా? ఎవరు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అంటే? ముఖ్యమంత్రి కదా, ముఖ్యమంత్రికి రాజ్యాంగపరంగా ఇచ్చిన రక్షణ ఉంది కదా, ప్రైవేట్ సైన్యం ఎందుకు? మాఫియా డానా జగన్మోహన్ రెడ్డి గారు? ఆయన చేసేది ఏమన్నా లెక్కర సిండికేటు, గంజాయి సిండికేట్ చేస్తున్నాడా ప్రైవేట్ సైన్యాలు మెయింటైన్ చేయడానికి? ఇలా పబ్లిక్గా ఎలా మాడుతున్నారండి? ఎంత దారుణమైన రౌడీ బ్యాచ్ని దింపుతున్నారు, ఎంత దారుణమైన గంజాయి బ్యాచ్ని, బ్లేడ్ బ్యాచ్ల్ని. ప్రైవేట్ సైన్యం అంటే అదే కదా. మా చేతిలో గంజాయి బ్యాచ్ ఉంది, బ్లేడ్ బ్యాచ్ ఉంది, ఎవడన్నా మాట్లాడితే మొత్తం అందరిని లేపేస్తామని చెప్తున్నారు. ఓడి అమ్మ, ఎక్కడ దాగొచ్చిందిరా మీ రాజ్యం? ఈరోజు క్రీడా పోటీలు పెట్టినారు కాబట్టి క్రీడల గురించి మాట్లాడిపోతా, కానీ యువజన విభాగం తరఫున ఖచ్చితంగా మళ్ళీ వస్తా. ఆ రోజు కేవలం రాజకీయాలు మాత్రమే మాట్లాడతా. యువజన విభాగానికి అధ్యక్షుడిగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని నియమించాడు జగన్ రెడ్డి. ఏమంటే ఆ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి 50% అన్నారు కదా, మరి ఆ 50%లో ఒక్క యువనాయకుడు కూడా లేడా యువజన విభాగానికి అధ్యక్షుడిగా? యువజన విభాగం వైఎస్ఆర్సీపీ యువజన విభాగం అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడానికి ఒక కాపు కానీ, ఒక ఎస్సీ కానీ, ఒక బీసీ కానీ, ఒక ఎస్టీ కానీ ఒక్కడు కూడా లేడా? ఏది వైఎస్ఆర్సీపీ పార్టీలో రెడ్డే దొరికాడా? అంటే ఇది వాళ్ళ మొన్న అనౌన్స్ చేసిన పదవులు. ఒకసారి చూడండి కనపడుతుందో లేదో. ఓకే, ఒకసారి వాళ్ళు అనౌన్స్ చేసిన పదవులు చూద్దామండి. మొత్తం పదవులు వీళ్ళు అనౌన్స్ చేసింది 22 పదవులు అనౌన్స్ చేశారు. 22లో రెడ్లు ఎంతమంది ఉన్నారు చూద్దాం రండి. మొట్టమొదటిది బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, పోతుల సునీతట, మరి ఆవిడ రెడ్డో నాకు తెలీదు. ఇదైతే 1. హనుమంత నాయక్, ఎంవిఎస్ రెడ్డి 2, గౌతమ్ రెడ్డి 3, ధనుంజయ్ రెడ్డి 4, ప్రతాప్ రెడ్డి 5, మనోహర్ రెడ్డి 6, పోసం రెడ్డి 7, కల్పలతారెడ్డి 8, గిరిధర్ రెడ్డి 9, అశోక్ కుమార్ రెడ్డి 10, మురళీకృష్ణ. అంటే ఓన్లీ పేర్లను బట్టి చూస్తే 10 మంది ఉన్నారు. ఓన్లీ పేర్లను బట్టి. ఏమో ఇందులో ఇంకా వెనకాతల ఆ రెడ్డి అని ఆ కింద టైటిల్ పెట్టుకోలేని వాళ్ళు ఇంకా రెడ్లు ఉంటే ఉండొచ్చు. ఎంతమంది వచ్చారండి మొత్తం రెడ్లు? 10 మంది. అంటే 22 పోస్టుల్లో 10 మంది రెడ్లు ఉన్నారు. అంటే 50%. ఏదండి? బీసీ సెల్, ఎస్టీ సెల్ ఇవి తీసేద్దాం. అయితే ఈ 2 తీసేస్తే మిగిలిన విభాగాలు ఎన్ని? 20 విభాగాలు. 20 విభాగాల్లో 10 విభాగాల్లో రెడ్లు ఉన్నారు. ఇంకా ఎక్కువ మంది ఉండొచ్చు. ఒకవేళ పేరు వెనకాల రెడ్లు లేని వాళ్ళని చదవలేదు నేను. పేరు వెనక రెడ్లు లేని వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు తెలియదు, కానీ కేవలం వాళ్ళు ఇచ్చిన అఫీషియల్ పదవులు అవి. ఏ జగన్ అన్న మరి యువజన విభాగానికి ఎవరో ఒక దళిత యువకుని ఇవ్వలేకపోయావే, ఒక బీసీ యువకుని ఎందుకు ఇవ్వలేదు? కాపులు అంటే నీకు చాలా ప్రేమ అంటున్నావు కదా, ఎందుకు ఒక కాపు నాయకుడిని, ఒక కాపు యువకుని ఎందుకు ఇవ్వలేదు? 20 పోస్టులు ఇస్తే 10 పోస్టులు రెడ్లే. మీరు సామాజిక న్యాయం చేస్తున్నారా అన్ని కులాలకి? ఎస్ఎస్టీ బీసీ మైనారిటీలకి 50%. ఓడి అమ్మ, వాళ్ళందరూ కలిపితే 80% మనుషులు. ఓన్లీ రెడ్లు కేవలం 6%. 6% ఉన్న వాళ్ళకి ఏమో 50%. ఈ 80%, 90% ఉన్న వాళ్ళకి 50%. బాబ్బా ఏమి లెక్క జగన్ అన్న. అయితే
50% మా రెడ్లకి ఇచ్చుకుంటున్నాం అనేది నువ్వు చెప్పకుండా 50% మీకు ఇస్తున్నానని గొప్ప చెప్తున్నావు చూడు. సూపర్ జగన్ అన్న, నువ్వు నీలాంటి కావాలి సంక్రాంతించడానికి. సూపర్. ఏమంటే రెడ్డి గారు మాట్లాడండి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసే దోపిడీ గురించి చెప్తా. ఎప్పుడు బాబు, ఎప్పుడు చేసిన దోపిడీ? 4 సంవత్సరాల నుంచి మనమే కదా ఉన్నాం. ఇక ఎంతసేపు అప్పుడెప్పుడో జరిగిన పరిపాలన గురించి చెప్పుకోవటమేనా మన పని? మన గొప్పతనం, మన పరిపాలన, లేదా మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏమి లేవా పేకడానికి చెప్పడానికి? ఇక ఎంతసేపు అదే. ఇక ఎన్ని రోజులయ్యా మీరు చంద్రబాబు నాయుడు గారిని చూపించి ఎన్ని రోజులు బతుకుతారు మీరు? ఇక ఆయనైనా మీరు బతకడానికి ఆక్సిజన్ లాగా ఉన్నాడు మీకు. ఈ అక్రమ సంబంధాల గురించి కూడా చెప్తా. అక్రమ సంబంధం అంటే దొంగచాటును చేసేది. అంటే బీజేపీతో వైసీపీ చేస్తారు చూడు దోస్తానా, అక్కడికి వెళ్ళిపోయి బీజేపీకి అనుకూలం, ఇక్కడికి వచ్చి బీజేపీకి వ్యతిరేకం, దాన్ని అక్రమ సంబంధం అంటారు. చిన్నపిల్లడు కదా నువ్వు, నీకు ఇంకా చాలా తెలియాలి. ఏదో మాట్లాడుతున్నావు, పదవి వచ్చింది కాబట్టి సరే మాట్లాడు. అక్రమ సంబంధం అంటే దాన్ని అంటారు తప్ప అఫీషియల్గా మేము పొత్తు పెట్టుకున్నామని కలిసేదాన్ని అక్రమ సంబంధం అంటారు. అయినా వాళ్ళు ఇంకా పొత్తు కోసం కలవలేదు. గతంలో పవన్ కళ్యాణ్ గారి మీద వైజాగ్లో దాడి జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఆయన పరామర్శించారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద దుష్ప్రచారం చేస్తూ ఆయన మీటింగ్లో జనాలు చంపేస్తున్న కారణంగా చంద్రబాబు నాయుడు గారిని పరామర్శించడానికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు. వాళ్ళు ఏదో చేసుకుంటారు, వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారు. మధ్యలో మీకు ఎందుకయ్యా ఎందుకో అలాగా గిలగల కొట్టుకున్నారు మీరు? దాన్ని అక్రమ సంబంధం అంటారు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. మనం బీజేపీతో కొనసాగిస్తున్న దాన్ని అక్రమ సంబంధం అంటారు. ఒక నాయకుడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని కలిసినాడు. ఈయన కూడా పవన్ కళ్యాణ్ గారి పేరు అతను. బాబో ఏం వచ్చేసిందిరా నాయన మీకు. ఒక ఆయన వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక ఆయన వెళ్ళి చంద్రబాబు నాయుడు కలిశారట. పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్తున్నాడు. ఇప్పుడు వచ్చాడండి, చెప్పండి బాబు. నేను మంచిగా ఎటువంటి అవినీతి చేయాలని ఆయన చెప్తున్నాడు. మీరే సమాధానం చెప్పండి. ఒక్క మాట అడుగుతాను నేను. అడుగు. ఒకటే మాట మీరు సమాధానం చెప్పండి. నేను చెప్పాను దొంగతనం చేసేటువంటి మద్దతు ఇచ్చేటువంటి ఏమంటారు? దొంగతనం చేసేటోడికి మద్దతు ఇచ్చేవాడిని ఏమంటారు అన్నాడు యువజన విభాగం అధ్యక్షుడు వైసీపీకి. కింద ఉన్న వాళ్ళందరూ దొంగ అన్నారు. ఇంతకీ ఎవడో ఆ దొంగతనం చేసింది ఎవడో, సపోర్ట్ చేస్తున్నవాడు ఎవడో, సపోర్ట్ చేసేవాడిని దొంగలు అనిపించుకునే వాళ్ళు ఎవరో పాపం వాళ్ళకి తెలీదు. అలాగే అడిగిన ఇతనికి తెలీదు. అయితే ఎవరు దొంగ, ఆ దొంగకు సపోర్ట్ చేసేది ఎవరు? సింపుల్ లాజిక్. నారా చంద్రబాబు నాయుడు గారు. అంటే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు దొంగ, ఆయనకు సపోర్ట్ చేసే పవన్ కళ్యాణ్ గారు కూడా దొంగ అవుతారు అనే కాంటెస్ట్లో మాట్లాడేస్తున్నాను, చాలా తెలుగుగా మాట్లాడేస్తున్నాను, వీళ్ళు ఇరుకుని పెట్టేస్తున్నాను అనుకున్నాడు పిల్లడు. బాబు మీరే ఇరుకుని పడ్డారు, రండి. చంద్రబాబు నాయుడు గారి ఏంటది అఫిడవిట్ ఇది. ఇక్కడ డీటెయిల్ ఆఫ్ క్రిమినల్ కేసెస్ వర్ పెండింగ్, ఓన్లీ 1. ఒకే ఒక కేసు పెండింగ్ ఉంది. అది కూడా ఎక్కడంటే జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ ధర్మాబాద్ మహారాష్ట్ర స్టేట్లో ఎప్పుడో పెట్టారు 324, 326. అంటే ఏదో ఒక దాడి జరిగినట్టు. దాడి అంటే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఫైటింగ్ అయితే చేయరు కదా, తప్పుడు కేసు అది. చంద్రబాబు నాయుడు గారు ఎవరి మీద దాడి చేస్తారు? ఆ తప్పుడు కేసు ఒకటి మహారాష్ట్రలో పెండింగ్ ఉంది తప్ప ఇక్కడ ఒక కేసు కూడా పెండింగ్ లేదు. ఎవరో ఒక కేసు కూడా నమోదు అవ్వలేదు చంద్రబాబు నాయుడు గారి మీద. ఆయన ఎలా దొంగ అవుతాడు సిద్ధార్థ రెడ్డి? పోనీ పవన్ కళ్యాణ్ గారి సంగతి చూద్దామా అంటే పవన్ కళ్యాణ్ గారిని మనం భూతార్థం పెట్టి ఎదిగితే డీటెయిల్స్ ఆఫ్ క్రిమినల్ కేసెస్, నో క్రిమినల్ కేసెస్. ఆ మహానుభావుడి మీద ఒక్క కేసు లేదయ్యా పవన్ కళ్యాణ్ గారి మీద. ఎవరిని మోసం చేయలేదయా, ఎవరి మీద దాడి చేయలేదయా, ఎవరిని చంపలేదయా. పరులకు ఎవరికి హాని కలగకుండా తన సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఎంతోమందికి మేలు చేసిన వ్యక్తి, ఒక్క క్రిమినల్ కేసు లేని వ్యక్తి. చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు లేవు, ఆయన దొంగ కాదు. పవన్ కళ్యాణ్ గారి మీద కేసులు లేవు, ఆయన కూడా దొంగ కాదు. ఎడుగూరి సందింటి జగన్మోహన్ రెడ్డి గారు, ఈయన మీద ఉన్న కేసులు సీరియల్ నెంబర్ వేశారు. సీరియల్ నెంబర్ అని అంటే మరి 1, 2, 3, 4 వేసుకెళ్ళాలి కదా. ఎన్ని కేసులు ఉన్నాయంటే అండి దాదాపుగా ఓయమ్మో సార్ 38 కేసులు ఉన్నాయి సిద్ధార్థ రెడ్డి గారు. 38 కేసులు కూడా ఒకవేళ ఏమన్నా కొట్లాట కేసులో ఏదైందాక చంద్రబాబు నాయుడు గారి మీద చూపించినట్టు కొట్లాట కేసులో 353లో లేకపోతే ఏదో పోలీసులను అడ్డుపెట్టిన కేసులు కాదు సార్. ఈ కేసులు ఏం కేసులు అంటే మీరు దొంగ అన్నారని చెప్పాల్సి వచ్చిందండి. మీరు ఒక మాట అనేసి వెళ్ళిపోతారు శుభ్రంగా. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఐటమ్ అయిపోతారు జనాలకి. మీకే తెలీదు పాపం ఆయన నిరికించేస్తున్నట్టు.
ఇది సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు అఫిడవిట్లో కన్ఫర్మ్ చేసిన కేసులు ఇవి, మేమేది పెట్టినవి కాదండి. ఏంటంటే అండి కేసులు 12 ఛార్జెస్, అంటే 12 కేసులు. చీటింగ్ అండ్ డిజానెస్టీ ఇంక్లూడింగ్ డెలివరీ ఆఫ్ ప్రాపర్టీ. చీటింగ్ కేసులు అంటే మోసం చేయటం, జనాల్ని నమ్మించి మోసం చేయటం, నమ్మక ద్రోహం చేయటం. చీటింగ్ అంటే అదే మోసం. అంటే డిజానెస్టీ అంటే నిజాయితీ లేకపోవటం, హానెస్టీ లేకపోవటం. అలాంటి 12 కేసులు ఉన్నాయంట మన అన్న మీద. ఏమంటే తర్వాత చూడండి, 7 ఛార్జెస్ రిలేటెడ్ టు స్టేట్మెంట్స్ కండక్టింగ్ టు పబ్లిక్ మిస్చీఫ్. మిస్చీఫ్ అంటే ఏంటండి? గొడవలు క్రియేట్ చేయటమా? సరే అది డిక్షనరీ ఆన్ చేయండి. ఐదు కేసులు క్రిమినల్ ఇంటిమిడేషన్, క్రిమినల్ అల్లరి చేయటం అండి. ఇది క్రిమినల్ మిస్చీఫ్ కాదు, క్రిమినల్ ఇంటిమిడేషన్ క్రైమ్. ఓకే, తర్వాత ఇంకొక 5 కేసులు వచ్చి ప్రమోటింగ్ ఎనిమిటీ బిట్వీన్ డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియస్ రేస్. బాబోయ్, నేరపూరిత బెదిరింపట. ఏమండి ప్లేస్ ఆఫ్ బర్త్, రెసిడెన్స్, లాంగ్వేజ్, ఇది అంటే ప్రాంతాల మధ్య, మతాల మధ్య విద్వేషాలు రేపిన కేసులట. బా ఏమున్నాయన్నా మన దగ్గర అవార్డులు. 3 charges related to criminal breach of trust by public servant or by banker, merchant or agent. అంటే ఏంటండి క్రిమినల్ బ్రీచ్? నమ్మకద్రోహం అంటే పబ్లిక్ సర్వెంట్కి, బ్యాంకర్కి. అంటే ఓ ఇలాగ మూటలు వెనక్కి ఇలా గెడిసి లేవు అంటాం. దీన్ని కూడా దొంగతనం అనొచ్చండి. బ్యాంకులను మోసం చేసిన, ప్రజాధనాన్ని లూటీ చేసిన, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన, అక్రమ సంపాదన ఆర్జించిన దొంగతనం కింద లెక్క. అయ్యా మరి ఆ కేసులు మన జగనన్న మీద ఉన్నాయి. మరి దొంగతో తిరిగితే మనం ఏమవుతాం అనే మీ ప్రశ్న, సిద్ధార్థ రెడ్డి గారి ప్రశ్నకి కింద ఉన్న పిల్లలందరూ దొంగ దొంగ అంటారు. ఇప్పుడు ఎవరు దొంగ? ఎవరు తిరుగుతున్నారు దొంగతో? ఎవరు దొంగలు అవుతున్నారు ఇప్పుడు? ఎందుకండి ఎదుటోళ్ళని గెలుక్కోవటం, ఇలాగ అయిపోవటం. చార్జెస్ రిలేటెడ్ ఫోర్జరీ అండ్ పర్పస్ ఆఫ్ చీటింగ్. బాబోయ్, ఫోర్జరీ అంటే ఎంఆర్ఓ గారు సంతకం పెట్టేయటం, కలెక్టర్ గారు సంతకం పెట్టేయటం, రిజిస్ట్రార్ గారు సంతకం పెట్టేయటం. మనం ఎట్టేస్తుంటాం సంతకాలు. ఫోర్జరీ అంటారు దాన్ని. చాలా నీచమైన పని అది. అలాంటి కేసులు కూడా ఉన్నాయంట మన అన్న మీద. మనం వచ్చి నీతులు చెప్పొచ్చా సిద్ధార్థ రెడ్డి? అది కూడా పబ్లిక్లో. సిగ్గుచేడు కదా ఇది. మిస్చీవ్ ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ మేడ్ ఫర్ కాజింగ్ డెత్. బాబో, డెత్ ఆర్ హర్ట్ అట. అంటే ఒక మనిషి చనిపోయేలాగా, లేకపోతే అంత దారుణంగా హర్ట్ చేయటం అండి. చార్జెస్ రిలేటెడ్ టు ఫ్రాడ్లెంట్ క్యాన్సిలేషన్, డిస్ట్రక్షన్, ఈటీసీ. ఇటీవల పెద్ద పెద్ద సెక్షన్లు మనం చెప్పలేం, కానీ అబ్బో ఇలాంటి సెక్షన్లు ఉన్నాయనే విషయం కూడా తెలియదండి బాబు మనకి. ఇవన్నీ చదువుకోండి, మీరు చదువుకోండి. మాకంటే మేము ఏదో గవర్నమెంట్ స్కూల్ కాబట్టి ఇంగ్లీష్ పెద్దగా రాదు, కానీ మీకు వచ్చు కదా. తాతల బాబులు సంపాదించిన దాంతో ఎలాగ కార్పొరేట్ స్కూల్లో చదువుకుంటారు కాబట్టి మీరు చదువుకోండి, తెలుసుకోండి. ఇది దొంగతో తిరగటం అంటే ఇది. దొంగతో తిరిగినోని దొంగ అంటారు అంటే అది వైసీపీలో ఉన్న వాళ్ళని అంటారు. అయ్యా సిద్ధార్థ రెడ్డి గారు అర్థం చేసుకోండి. ఎక్కడన్నా మాట్లాడేటప్పుడు నోరు కొంచెం ఎంత అదుపులో పెట్టుకోండి. జనాలు కేకలేస్తున్నారు, ఏళ్ళు వేస్తున్నారు, గోళ్ళు వేస్తున్నారు, చప్పట్లు కొడుతున్నారు, నోటుకు వచ్చినట్టు మాట్లాడితే ఇక ఇలాగే వాసిపోద్ది. అయ్యా ఉంటాను.